ప్రియులారా, ఇందులో ఒక 5 మాటలు క్లుప్తంగా మనం చూద్దాము. ప్రభుని స్తుతిస్తా ఆరాధన చేద్దాం. మొదటి మాట, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడం. ఇలా చెప్పుకోవచ్చు మనం. చచ్చిన మనలను బ్రతికించిన దేవుడు అనండి. చచ్చిన మనలను బ్రతికించిన దేవుడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించడం 2 విధాలు. ఒకటి, శారీరకంగా చనిపోయిన వాళ్ళు బ్రతికించడము ఉంది, ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు బ్రతికించడము ఉంది. ఇప్పుడు మనం ఆరాధించడానికి ఎందుకు చేరామంటే, ఆత్మీయంగా బ్రతికించిన చనిపోయిన మనలను బ్రతికించడానికి వచ్చిన ప్రభువును తలపోసుకోవడానికే మనం చేరాం. ఆత్మీయంగా చనిపోవడం అంటే ఏంటి? అపరాధాలు పాపాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఆత్మీయంగా చనిపోయిన వారితో సమానం. ఇదివరకు మనం అందరం కూడా అపరాధాలు పాపాల్లో ఉన్నాము. అది చనిపోయిన దాంతో సమానం ఆధ్యాత్మికంగా. ఆ రోజు హవతో దేవుడు చెప్పాడు కదా, వీటిని దినదినమున అపరాధం వీటిని దినదినమున నిశ్చయముగా చచ్చెదరు. అంటే ఫిజికల్ గా చచ్చిపోయారా, భౌతికంగా చచ్చిపోయారా? చచ్చిపోవాలి. కానీ ఎలా చనిపోయారు? దేవునికి దూరం అయిపోయారు. అదే డెత్. డెత్ మీన్స్ సెపరేషన్. చనిపోవడం అంటే దేవునికి దూరంగా ఉండడమే. చనిపోవడము అంటే నరకానికి పాత్రలు అవడమే. ఇక్కడ జరిగే సంగతి అదే. అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారిలో ఉన్నాం మనం అందరం ఒకరోజు. అంటే మనకి దేవునితో సంబంధం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం అపవిత్రులం. ఆయన ప్రేమ గలవాడు, మనలో ద్వేషం ఉంది. ఆయన క్షమించేవాడు, మనం క్షమించలేము. ఆయన నీతిమంతుడు, మనలో నీతి లేదు. ఆయనలో ప్రేమ ఉంది, మనలో ద్వేషం. మనలో ఉన్న లక్షణాలను బట్టి మనం ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళతో సమానం. అలాగా ఆత్మీయ జీవితంలో చచ్చిన మనలను యేసు ప్రభువు తన రక్తము చేత మన పాపములను కడిగినందున మనం లేచిన వారితో సమానమయ్యాం. కాబట్టి చచ్చిన మనలను బ్రతికించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలా బ్రతికించాడు? ఆయన దిగి వచ్చి మనం వెళ్ళవలసిన పాతాళానికి ఆయన వెళ్ళి పాతాళమును జయించుకొని లేచినందువలన ఏ అపరాధ దోషమైతే పాతాళానికి కారణమైందో ఆ అపరాధ దోషాల నిమిత్తం ఆయన చనిపోయి మనం వెళ్ళవలసిన పాతాళానికి ఆయన వెళ్ళి ఆయన పైకి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను ఆయనతో కూడా బ్రతికించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అపరాధములు పాపములు చచ్చిన మనము క్రీస్తుని బట్టి, క్రీస్తు లేచిన దాన్ని బట్టి మనం బ్రతికాము. దట్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, 2వ వచనములో వాటిని చేయించు అన్నాడు. 2వ వచనము చివరి లైన్లో ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు ప్రవర్తించారు అన్నారు. అవును, మనం అందరం ఈ ప్రపంచ ధర్మము చొప్పున ప్రవర్తించాము. ఇది వరకు పెళ్లిళ్ళకి మామిడి అంటే మామిడాకులా తోరణాలే ఏం మొక్కలు తోరణాలు మామిడాకులే. మామిడాకులు కట్టాము. ఇప్పుడు కట్టట్లేదు. మంచిది. ఎందుకు కడుతున్నారండి మామిడాకులు అంటే? మంచిదయ్యా, మంచిది. అది కట్టడం వలన ఏదో దీవెనను మేలను అనేవాళ్ళు. తర్వాత ఆక్సిజన్, ఇక్కడ సైన్స్ వాళ్ళు ఏమనేవాళ్ళు, అవి కడితే మంచి ఆక్సిజన్ అండి, మంచి వాయువు, అందువలన అందుకు కట్టుకున్నారులే. అంటే మాకు వేరే చెప్పలేక వేరే కథలో మేము అడిగితే చెప్పేవాళ్ళం. మంచి ఆక్సిజన్ అయితే సినిమాల్లో గుంపులు కూర్చుంటారుగా సినిమాల్లో, వాళ్ళు కూడా తల ఒక దండ వేసుకొని పోకూడదు. ఆక్సిజన్ అయితే మంచి ఆక్సిజన్, మంచి వాయువు అయితే మనం కూడా బండి మీద పోయేటప్పుడు ఒక దండ వేసుకొని పోకూడదు. మామిడాకు దండ. ఏందిరా దండ వేసుకున్నామంటే ఏం చెప్పాలి మనం? చెప్పండి. ఆక్సిజన్ అండి, మంచి గాలి వచ్చింది. అట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తాను. పెళ్లి చేసేది నేను, డేవిడ్ పెట్టేది బాగుడు. ఈ ప్రపంచ ధర్మం ఇదంతా. ఏమండి? పెళ్లి చేసేది నేను, డేవిడ్ పెట్టేది ఇంకో. వాళ్ళు డేట్ ఎలా పెడతారు? పెట్టేవాళ్ళు ఈ ప్రపంచ ధర్మం చెప్తున్నా. జీవము లేని గ్రహాలను చూసి, జీవము లేని నక్షత్రాలను చూసి, ఈ గ్రహం ఇటుపోయింది, ఈ రాశి ఇటుపోయింది. ఏ రాశి? కుంభరాశి. ఏ రాశి అమ్మా?
ఏదో రాశి, ఈ రాశికి పోయింది, గ్రహానికి పోయింది, నక్షత్రం ఇది వచ్చింది, నిన్ను చూస్తుంది. నక్షత్రం సరిగ్గా చూడటం లేదు. వాటికి జీవం ఉందా? అవి మనుషులా? వాటి జ్ఞానం ఉందా? జ్ఞానము లేని వస్తువులను చూసి డేట్ పెడితే దాని ప్రకారం జీవము దేవుణ్ణి సేవించే నేను పెళ్లి చేయాలి. ఏంటి అసలు ఇది? ఏంటి అన్యాయం? ఇది వరకు మనం అలా ప్రవర్తించాము. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు ప్రవర్తించాము. ఏది కట్టమంటే అది కట్టాము, ఏది మూయమంటే అది మూసాము, ఏది చేయమంటే అది చూసాం. ఈ ప్రపంచ ధర్మాలు ఇంకా చాలా ఉన్నాయిలేండి, అవన్నీ చెప్పడానికి వీలు కావు. మునుపు ప్రవర్తించుచు, 3వ వచనం, శరీరం యొక్క మనసు యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటూ, 2వ తలంపు అన్నాను కదా. ఈ 2వ వచనంలో 3వ వచనంలో ఉన్నటువంటి క్రియల వలన మనకు వచ్చిన ఫలితం ఏంటంటే దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. సోదరి సోదరులారా, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే పాపము వలన వచ్చు జీతము మరణానికి వెళ్ళవలసిందే. ఇదివరకు ప్రభువుని ఎరగకపోవము మనమందరం కూడా అపరాధాలతో పాపాలతో చచ్చి ఉండగా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు మనల్ని బ్రతికించాయి. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా మన కండిషన్ ఏంటంటే దేవుని ఉగ్రత క్రింద ఉన్నాను, చనిపోలే నరకానికి తప్ప దేనికి పనికిరాని వాళ్ళంగా ఉన్నాను. దేవుని ఉగ్రత మన మీద పడవలసిన దేవుని ఉగ్రత యేసు ప్రభు వారు తన మీద వేసుకొని మన మీద పడవలసిన ఉగ్రతను మన తరపున యేసు క్రీస్తు భరించి ఆ ఉగ్రత నుండి మనలను తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. దేన్ని బట్టి తప్పించబడ్డాం? ఏంటి, ఎలా తప్పించబడ్డాం అంటే 4వ వచనం చదవండి. అయినను ఏమైనను దైవోగ్రతకు నువ్వు పాత్రురాలువైనా, దైవోగ్రతకు నువ్వు పాత్రుడివైనా అయినా దేవుడు కరుణా సంపన్నుడయింది మన అపరాధముల చెంత చచ్చిన వారమైన సైతము మన ఎడల సైతం చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను. సోదరి సోదరుగా, నీవు దేవుని ఉగ్రత క్రింద ఉన్నావు, దేవుని కోపము క్రింద ఉన్నావు. నీ అపరాధ దోషాల యొక్క ఫలము నిత్య నాశనము, నిత్య నరకమై ఉండగా ప్రేమ గల దేవుడు ఆ నిత్య నాశనం, నిత్య నరకానికి కారణమైన పాపాన్ని, దానికి రావాల్సిన శిక్షను తాను భరించి మనలను రక్షించాడు క్రీస్తుతో కూడా. అలా భరించడానికి హేతు ఏంటి అంటే ఆయన ప్రేమ. చెప్పండి, ఆయన ఆ ప్రేమకి ఏం పేరు పెట్టాడు? మహాప్రేమ అనండి ఆ మాట. ఎందుకని మహాప్రేమ అయింది? మామూలు ప్రేమ అనొచ్చు కదా. ఎందుకని మహాప్రేమ అయిందంటే, వినండి జాగ్రత్తగా, ఆయన క్షమించినట్టు ప్రపంచంలో ఎవరు క్షమించలేదు. ఆయన భరించినట్టు నిన్ను నన్ను ఎవరు భరించలేదు. ఆయన నిన్ను సహించినట్టు ఎవరు సహించలేదు కూడా. ఆయన నీకు సహాయం చేసినట్టు ఆపత్కాలంలో మొరపెడితే ఎవరు సహాయం చేయలేరు. ఆయన నిన్ను వెతికినట్టు ఎవరు వెతకలేదు. నీవు ఆయనకు దూరం అయిపోతుండగా నీ వెంట పడమని కొంతమంది వ్యక్తుల్ని దేవుడు పంపినట్టు నీ వెంట ఎవరు పడరు. అందుకే ఆయన ప్రేమ, వినండి, అది నిన్ను వెతికిన ప్రేమ, అది నీ వెంటబడిన ప్రేమ, అది నిన్ను ఆదరించిన ప్రేమ, నిన్ను ధైర్యపరిచిన ప్రేమ, నీ పాపములన్నిటినీ క్షమించిన ప్రేమ, సహించిన ప్రేమ. ఎన్నిసార్లు ఆయనను దుఃఖపెడుతున్నా నిన్ను భరించి క్షమించి పర్వాలేదు రమ్మని పిలిచిన కమ్మని ప్రేమ. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు నీ మీద జాలిపడిన ప్రేమ ఆ ప్రేమ. అందుకే ఆ ప్రేమ మహా ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవరాజు గారు రాశారు, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధనలో పాపిని వెదకి
ప్రేమిక, నిన్ను వెతుకుతూ పరలోకం నుండి దిగి వచ్చిన ప్రేమ. నీ పాపాలు క్షమించడానికి ఇక వేరే మార్గం లేక ఆయన తను తాను శిక్షింపు చేసుకొని నీ శిక్ష తాను భరించి శిక్ష లేకుండా యుగయుగాలు అగ్నిగంధకాలతో మండి గుండపు నుండి తప్పించి ఆయన త్యాగం, దాని వెనుక ఉన్న ప్రేమ అంతకంటే గొప్పదైన ప్రేమ ప్రపంచం లేదు. అందుకే మొదటి మాట క్రీస్తుతో కూడా బ్రతికించను, రెండవ మాట ఉగ్రత క్రింద ఉన్న మనలను తప్పించను, మూడవ మాట మహా ప్రేమ. చెప్పండి, మహా ప్రేమ. తర్వాత నాలుగవ మాట ఏంటంటే, నాలుగవ మాట 7వ వచనం, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. we seated with Christ in heaven. పరలోకములో దేవునితో కూడా నువ్వు కూర్చున్నావమ్మా. నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నీ మారు మనసు సత్యమైతే, నువ్వు చనిపోతే పరలోకములో నువ్వు కూర్చుంటావు. కూర్చుండబెట్టెను పాస్ట్ టెన్స్ లో ఉందని, కూర్చుండబెట్టెను పాస్ట్ టెన్స్ లో ఉంది, గతించిన కాలంలో ఉంది. అంటే నువ్వు రక్షించబడ్డావా అంటే, రక్షించబడ్డానో లేదో అనకూడదు. చనిపోతే పరలోకంలో ఉంటావా అంటే, ఉంటానో లేదో అనకూడదు. నీ మారు మనసు సత్యమైతే, ఆత్మచేత ముద్రించబడి ఆత్మచేత నడిపించబడుతున్న మాట సత్యమైతే, నువ్వు పరలోకమందు కూర్చుండబెట్టబడిన వ్యక్తివి. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైన ప్రేమ. పరలోకమందు కూర్చుండబెట్టెను. ఎమ్మెల్యేతో ఎంపీలతో కూర్చునేది కాదు, కలెక్టర్తో కూర్చునేది కాదు, జడ్జితో కూర్చునేది కాదు. ఎవరితోనో కూర్చోలేకపోయాను, ఎవరి దగ్గరకో పోలేకపోయాను, ఎవరితోనో ఫోటో తీసుకోలేకపోయాను, ఏ మంత్రినో కలవలేకపోయాను. అబ్బా, వాడు తీసుకున్న ఫోటోలో నేను కూడా ఉంటే బాగుండు. అవసరం లేదు. ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, హూ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ద గ్లోరియస్ ప్లేస్. గొప్ప మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువుతోనంట, మా బ్రదరు, యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్. క్రీస్తుతో కూడా పరలోకములో నువ్వు కూర్చుండబెట్టబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. 10వ వచనంలో 8-9 వచనాల్లో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే మనం అతిశయించడానికి వీలు. కృపచేతనే రక్షించబడ్డాం. అనర్హులమైన మనలను అర్హులుగా చేసే కృప. ఏమండి? అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా చేసే కృప. అసమర్థులమైన మనల్ని సమర్థులుగా చేసే కృప. బలహీనులైన మనలను బలవంతులుగా చేసే కృప. ఆ కృప వలనే రక్షించబడ్డాం, కానీ మన గొప్పతనం వలన మనం సాధించింది కాదు. కాబట్టి పొందిన రక్షణను బట్టి మనం ఎవరు అతిశయించడానికి వీలు లేదు. ఇది కృప వలన కలిగింది, ఎవడనో అతిశయపడ వీలు లేదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కృప చేత రక్షించబడిన మనం. చివరి మాట అందులో ఇంకా ఎందుకు స్తుతించాలంటే 10వ వచనంలో, దేవుడు ముందుగా సిద్ధపరిచిన, అక్కడి నుంచి చదవడం సరిపోతుంది, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడే వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వీఆర్ ద వర్క్ మ్యాన్షిప్ ఆఫ్ క్రైస్ట్. మనల్ని ఆయన చేశాడు. తమ్ముడు, చెల్లి, యు ఆర్ క్రియేటెడ్ బై హిమ్. యు ఆర్ ద వర్క్ మ్యాన్షిప్ బై క్రైస్ట్. నిన్ను ఆయన చేసుకున్నాడు. ఎందుకండి? వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా దేవుడు నిన్ను చేశాడు. అపరాధాలతో పాపాలతో చచ్చిన నిన్ను, దైవోగ్రత క్రింద ఉన్న నిన్ను తన మహాప్రేమ చేత కనికరించి కృప చేత రక్షించి ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయడానికి
ఆయన చేత సృష్టించబడి ఉంటాం. నూతన ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నిన్ను నూతనంగా మరలా సృష్టించాడు. ఇది వరకున్న పాత జీవితం తీసివేశాడు. పాత మాటలు, పాత తీరు, పాత వ్యవహారం అంతా తొలగించి తన మహాప్రేమ చేత, క్షమించే ప్రేమ, భరించే ప్రేమ, శాంతం వహించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ, వెంటాడిన ప్రేమ, వెదకిన ప్రేమ, మహాప్రేమ చేత నిన్ను కనికరించి రక్షించి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టే అర్హత నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సిద్ధపరిచిన క్రియలు ఏవో నువ్వు చేయడానికి, ఆయన సిద్ధపరిచిన క్రియలు చేసి ఆయన మహిమపరచడానికి ఆయన చేత సృష్టించబడిన వ్యక్తి, నూతనంగా సృష్టించబడి ఆయన చేతి పని సృష్టించబడి ఆయన పనులు చేయడానికి నువ్వు ఏర్పాటు చేయబడతావు. అందుని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. లెట్ us thank God. దేవుని స్తుతిద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని స్తుతిద్దాం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటి తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటి తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన